సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. సిపిఎస్ రద్దు కోసం హైదరాబాద్ మహాధర్నాకు బయలుదేరిన పిఆర్టీయూ నాయకులు. ఇసుక మరియు మొరం మాఫియాకు అడ్డాగా యాలాల మండలాన్ని తీర్చిదిద్దిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. కేసీఆర్ పై ఎన్ని కుట్రలు చేసినా నిలబడలేవు. యాలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. కొర్విచేడ్లో బస్సు ఆపాలని విద్యార్థుల మెరుపు ధర్నా. యాలాల మాజీ ఎంపీపీ తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిపిఎస్ రద్దును కోరుతూ పిఆర్టీ నాయకులు హైదరాబాద్ ఇందిరా చౌక్ లో నిర్వహించే మహాధర్నాకు బయలుదేరారు. సోమవారం తాండూరు నుండి పిఆర్టీయూ మండల అధ్యక్షులు జొన్నల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ పిఆర్టీయూ రాష్ట్ర పిలుపు మేరకు సిపిఎస్ అంతం పిఆర్టీయూ పంతం అనే నినాదంతో ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, సీనియర్ పిఆర్టీయూ నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, వీరేశం గౌడ్, శ్రీధర్ రెడ్డి, రామ్ నరసింహారెడ్డి, అనిల్, మసూదన్ రెడ్డి తదితరులు హైదరాబాద్ ఇందిరా చౌక్ లో నిర్వహించే మహాధర్నాకు బయలుదేరారు. ఇందిరా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం సిపిఎస్ అంతం పిఆర్టీయూ పంతం. సిపిఎస్ అబాలిష్ కావాలని ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాము. ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ అంతం కావాలనే సంకల్పంతో ఈరోజు ఇందిరా చౌక్ దగ్గర ధర్నాకు వెళ్తున్నాం. కాబట్టి ఇట్టి ధర్నాకు ప్రతి ఒక్క విజయవంతం చేసినటువంటి టీచర్లందరికీ పేరు పేరున పిఆర్టీయూ తాండూరు శాఖ తరఫున ధన్యవాదాలు. పిఆర్టీయూ టీఎస్ శాఖ పక్షాన మహాధర్నాకు పిలిపించినటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ దగ్గర సిపిఎస్ అంతమే లక్ష్యంగా పిఆర్టీయూ అనేటటువంటిది పిఆర్టీయూ ఒక పిలిపిస్తే రాష్ట్రమంతా కదులుతుంది అనేటటువంటి నానుడితోని ఈ సిపిఎస్ అంతమొందించాలనే ఏకైక లక్ష్యంతో పిఆర్టీయూ టీఎస్ అనేటటువంటిది ముందడుగు వేయడం జరుగుతుంది. సో పిఆర్టీయూ టీఎస్ పిలుపు మేరకు నేడు తాండూరు మండలం నుంచి సుమారుగా ఒక 150 మంది ఉపాధ్యాయులు మహాధర్నా కార్యక్రమానికి తాండూరు నుంచి బయలుదేరడం జరుగుతున్నది. మాకు సిపిఎస్ వాళ్ళకందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తీసుకురావడమే లక్ష్యంగా పిఆర్టీయూ అనేటటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఈ పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ ఏ పిలిపించినా కూడా ఉపాధ్యాయులమందరం కూడా వారెంబడి ఉంటూ శ్రీపాలన్నకు అండగా ఉంటూ ఈ సిపిఎస్ అంతమయ్యేంత వరకు మేమందరం కూడా గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై పిఆర్టీయూ, జై జై పిఆర్టీయూ. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 1న మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి సిపిఎస్ అంతం పిఆర్టీయూ పంతం అనే నినాదంతో ముందుకు వెళ్ళి సిపిఎస్ అంతమయ్యే వరకు మన శ్రీపాలన్న నిద్రపోవడాన్ని ముందే మనకు తెలియజేశాడు. అదేవిధంగా మొదటి స్టెప్గానే ఎమ్మెల్సీ కాగానే సిపిఎస్ పైన ఒక పెద్ద మహాధర్నాను ఏర్పాటు చేశాడు. ఆ మహాధర్నాను విజయవంతం చేయడానికి మా నియోజకవర్గాల నుండి అత్యధిక సంఖ్యలో నుంచి బయలుదేరుతున్నాం. దీన్ని విజయవంతం చేసుకొని సిపిఎస్ని అంతం చేసి ఓపీఎస్ని తీసుకొని వస్తామని ఘంటాపదంగా తెలియజేస్తూ మా తాండూరు మండల శాఖ నుంచి చేసిన ఉపాధ్యాయులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. ఈరోజు పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పిఆర్టీయూ ప్రాథమిక సభ్యులు, అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు అందరం కూడా రాష్ట్ర పిలుపు మేరకు హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఇందిరా పార్క్ లోపల మహాధర్నాకు తరలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సిపిఎస్ అనేది ఏదైతే ఉందో, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనే విధానం ఏదైతే ఉందో ఉపాధ్యాయులకు కానీ మిగతా ఉద్యోగులకు అందరికీ కూడా ఒక శరాఘాతంగా ఉంది. పెన్షన్ అనేది ఏదైతే ఉందో ప్రాథమిక హక్కులో నుంచి తొలగించబడి ఏదో బిచ్చం వేసిన విధంగా ప్రభుత్వాలు అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా ఉన్నది అని అంటే, ఒకానొక సందర్భం లోపల రిటైర్ అయినటువంటి ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కనీస పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దాన్ని కూడా తొలగించి ఓపీఎస్ అనే విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు ధర్నాకు తరలి వెళ్తున్నాము.
సిపిఎస్ అంతమే పిఆర్టీ పంతం నినాదంగా మేము ముందుకు సాగుతున్నందుకు ముఖ్యంగా రాష్ట్ర శాఖకు మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాండ్రు నియోజకవర్గం నుంచి దాదాపుగా 4 వెహికల్స్లో రకరకాల వెహికల్స్ లోపల ఈరోజు మనం రాష్ట్ర శాఖ ఇచ్చిన సిపిఎస్ అబాలిష్ పిలుపు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేసే దాంట్లో మా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్థాయిలో తాండ్రు నియోజకవర్గం నుంచి దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నాం. మా ఒక పిఆర్టీ పిలిపించిందంటే గత చరిత్ర చూసినా ఏది అనుకున్నదో అది సాధించేదాకా నిద్రపోని సంఘం మా పిఆర్టీ సంఘం కాబట్టి రాష్ట్ర శాఖ అదేవిధంగా మా తరఫున ఎన్నికైన పిఆర్టీ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా యాలల మండలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక మరియు మొరం మాఫియాకు అడ్డాగా మార్చారని యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గెలిచిన అనంతరం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. యాలల మండల పరిధిలో గత 2 సంవత్సరాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని అందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి ఒక షాడో ఎమ్మెల్యేగా మారారని ఆయన కనుసన్నల్లో అధికార యంత్రం పనిచేస్తున్నదని విమర్శించారు. ఓవైపు యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని అధిక వర్షాలు కురిసి పంటలు నష్టపోయిన రైతులను నాయకులు పరామర్శించిన దాఖలాలే లేవని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు వడ్డే రాములు, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు రఘురెడ్డి, కృష్ణకుమార్, వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారిపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుదోవ పట్టిస్తూ దాని లోపల ఉన్న అర్ధసత్యాలను ఆసరా చేసుకుంటూ ప్రభుత్వం సిబిఐకి ఇస్తామనడం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ యాలాల మండలం కేవలం బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్గా చూస్తున్నది. ఇది ఒక మిక్చర్ ప్రభుత్వం ఈరోజు నడుస్తున్నది కనుక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ముఖ్యంగా యాలాల మండలంలో ఇసుక మాఫియా, మొరం మాఫియా షాడో ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తున్న విషయం అధికారులు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఇసుక మొరం మొత్తం కూడా కొడంగల్ ప్రాంతానికి తరలించడం కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు యూరియాలో రైతులకు యూరియా కొరకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మొదలే నడ్డి ముక్క అంటే దానికి సర్దైనట్ల ముందే యూరియా కొరత ఉన్నదంటే దానిపై అధిక ధరలేసి వ్యాపారస్తులు దీన్ని సొమ్ము చేసుకోవడం కూడా చాలా ఆలోచించదగ్గ విషయం. రైతులు చాలా బాధపడుతున్నారు. సొసైటీలనే అధిక ధర కమ్మితే 266 రూపాయలు అమ్మాల్సిన యూరియాను సొసైటీలలో 280 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే 340, 350 వరకు కూడా అమ్మి సొమ్ము చేసుకోవడం ఈరోజు చాలా సూచించదగ్గ విషయం. గతంలో ఒక్క ఫర్టిలైజర్ షాప్ మీద ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ అనే ఫర్టిలైజర్ షాప్ మీద దాడి చేసినా కానీ ఈ ఎమ్మెల్యే గారి అండదండలతో దాని మీద ఎలాంటి కేసులు బుక్ కాలేదు. ఇంతవరకు ఆ షాప్ను సీజ్ కూడా చేయలేదు. మొత్తం ఈ యూరియా
మాఫియా కూడా ఎమ్మెల్యే గారి కుటుంబమే నడిపిస్తుందని చెప్పి నాకు విశ్వసనీయ వర్గాల వద్ద వచ్చింది. దాదాపు 25% అధిక ధరలకు తాండూరులో యూరియా అమ్మడం రైతుల రక్తాన్ని దాగి రక్త పిశాచులే వీళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నిలబడలేవని యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పై ఎన్ని కుట్రలు పన్నినా అవి నిలబడలేవని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించడం జరిగిందని, కొద్దిపాటిగా కృంగిన విషయంపై నివేదికలు తీసుకోవడానికి కమిటీ పేరుతో విచారణ చేపట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద జల్లే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల కుతంత్రాలను గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యాలల రైతు వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు వడ్డేరాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాలు వరదలతో అతలాకుతలమైపోతుంటే ఇవన్నీ ప్రజా సమస్యలు ఏవి కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ సమస్యలపై నిన్న మొన్న జరిగిన అసెంబ్లీలో చర్చిద్దామని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని స్పీకర్ గారిని కోరింది. కానీ మాకు వరదల మీద సమస్యల మీద చర్చలొద్దు, బురద రాజకీయాలే కావాలని చెప్పి ప్రభుత్వం పట్టుబట్టి నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆదివారం అసెంబ్లీ సమావేశమైన దాఖలాలు లేవు. ఈరోజు కేసీఆర్ గారిపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుదోవ పట్టిస్తూ దాని లోపల ఉన్న అర్ధసత్యాలను ఆసరా చేసుకుంటూ ప్రభుత్వం సిబిఐకి ఇస్తామనడం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ యాలాల మండలం కేవలం బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్గా చూస్తున్నది. ఇది ఒక మిక్చర్ ప్రభుత్వం ఈరోజు నడుస్తున్నది కనుక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ముఖ్యంగా యాలాల మండలంలో ఇసుక మాఫియా, మొరం మాఫియా షాడో ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తున్న విషయం అధికారులు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఇసుక మొరం మొత్తం కూడా కొడంగల్ ప్రాంతానికి తరలించడం కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు యూరియాలో రైతులకు యూరియా కొరకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మొదలే నడ్డి ముక్క అంటే దానికి సర్దైనట్ల ముందే యూరియా కొరత ఉన్నదంటే దానిపై అధిక ధరలేసి వ్యాపారస్తులు దీన్ని సొమ్ము చేసుకోవడం కూడా చాలా ఆలోచించదగ్గ విషయం. రైతులు చాలా బాధపడుతున్నారు. సొసైటీలనే అధిక ధర కమ్మితే 266 రూపాయలు అమ్మాల్సిన యూరియాను సొసైటీలలో 280 రూపాయలకు అమ్ముతున్నారు. అదే ప్రైవేట్ వ్యాపారస్తులు అయితే 340, 350 వరకు కూడా అమ్మి సొమ్ము చేసుకోవడం ఈరోజు చాలా సూచించదగ్గ విషయం. గతంలో
ఒక్క ఫర్టిలైజర్ షాప్ మీద, ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ అనే ఫర్టిలైజర్ షాప్ మీద దాడి చేసినా కానీ ఈ ఎమ్మెల్యే గారి అండదండలతో దాని మీద ఎలాంటి కేసులు బుక్ కాలేదు, ఇంతవరకు ఆ షాప్ను సీజ్ కూడా చేయలేదు. మొత్తం ఈ యూరియా మాఫియా కూడా ఎమ్మెల్యే గారి కుటుంబమే నడిపిస్తుందని చెప్పి నాకు విశ్వసనీయ వర్గాల వద్ద వచ్చింది. దాదాపు 25% అధిక ధరలకు తాండూరులో యూరియా అమ్మడం రైతుల రక్తాన్ని దాగే రక్త పిశాచులే వీళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తాండూరు నుండి బషీరాబాద్ వెళ్లే బస్సు కొర్విచేట్ గేట్ దగ్గర నిలపడం లేదంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం బషీరాబాద్ మండలం కొర్విచేట్ గేట్ దగ్గర విద్యార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రతిరోజు కొర్విచేట్ గేట్ దగ్గర బస్సులు ఆపడం లేదని, బస్సును ఆపడానికి ప్రయత్నిస్తే బస్సు డ్రైవరు, కండక్టర్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ధర్నా నిర్వహించే విషయాన్ని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ ప్రభంజనం శ్రీనివాస్ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించారు. యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తల్లి తాళ్లపల్లి సరోజనమ్మ అనారోగ్య కారణంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తాను పరామర్శించారు. బాలేశ్వర్ గుప్తా తల్లి సరోజనమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేందర్ రెడ్డితో పాటు యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కర్ణం పురుషోత్తంరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాండూరులోని హరిశ్చంద్ర ఘాట్ లో నిర్వహించిన అంతిమయాత్రలో పలు రాజకీయ పార్టీల నాయకులు, బాలేశ్వర్ గుప్తా బంధువులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.